హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అండి ఇలా చిన్న చిన్న పర్సులు వాడతారు. గోల్డ్ షాపుల్లో వాటిల్లో ఇచ్చే పర్సులు అండి. అంటే నేను కూడా వాడతాను. ఇలాంటి పర్సులు మనం ఇంట్లో కుట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. చిన్న క్లాత్ అండి, బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో కుట్టేసుకోవచ్చు మనం. చాలా చిన్న పీసే పడుతుంది. దానికోసం ఈ క్లాత్ తీసుకున్నానండి. నేను జాకెట్ కుట్టుకుంటే ఇది మిగిలింది. పొడవు 9 అంగుళాలు పెట్టానండి. తర్వాత వెడల్పు వచ్చి 6 అంగుళాలండి. అంతే. అంత చిన్న క్లాత్తో మనం ఇప్పుడు ఈజీగా పర్సు కుట్టేసుకోవచ్చండి. ఎందుకంటే హ్యాండ్ బ్యాగుల్లో అలా డబ్బులు పెడితే కొన్ని పోతున్నాయి కదండి. అలా కొంచెం ఈ చిన్న పర్సులో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవచ్చు అనమాట. అలా వీలుగా పెట్టుకోవడం కోసం. ఇప్పుడు దీనికి చిన్న జిప్ అండి. పర్సు ఎంత చిన్నది ఉందో జిప్ కూడా అంత చిన్నదే వాడాలని ఏం లేదండి. పెద్ద జిప్ అయినా మనం అటు ఇటు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెడితే ఓ పక్క ఇలా జిప్పు వేసుకోవాలండి. జిప్పు వేసే విధానం మీకు తెలుసు కదండి. ఫస్ట్ ఈ క్లాత్ మీద తిరగేసేసుకోవాలి జిప్పుని. క్లాత్ మామూలుగా ఉండాలి. జిప్పుని తిరగేసి పెట్టుకుని కుట్టు వేసుకోవాలండి. పొడవుగా మనం ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాన్ని ఇలా కుట్టేసిన దాన్ని ఇలా తిప్పితే పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇక డబుల్ స్టిచ్ అయిపోతుంది. మనకేమో ఈ జిప్పుది క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట. ఈ పైన కూడా చక్కగా నీట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా పర్సులు కుట్టుకోవడం చాలా ఈజీ అండి. చూసారా? ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు కూడా దాన్ని తిరగేసి ఇటువైపు కుట్టు వేసేసుకోవచ్చండి. ఇంతే. ఈ చాలా సులువు అనమాట. ఇటువైపు కుట్టు వేసేసుకుంటే జిప్పు కుట్టడం అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఈ పై కుట్టు వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పై క్లాత్ ఈ కుట్టులో పడకుండా నీట్గా కుట్టుకోవాలండి. ఈ క్లాత్ని జరుపుకుంటూ, పై క్లాత్ని జరుపుకుంటూ కుడితే పైన కుట్టు పడిపోతుంది అనమాట. చాలా సులువుగా కుట్టుకోవచ్చు. కొంచెం కొత్త వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. కొంచెం నిదానంగా అనమాట అలా కుట్టుకోవచ్చు అనమాట అండి. ఇగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది పర్సు. రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇది తిరగేసుకోవాలండి. జిప్పుని మనం తిరగేసుకుని వెనక్కి లాక్కోవాలి. జిప్పుని మధ్యలోకి లాక్కోవాలి. ఎందుకంటే ఈ చివరికి ఉండిపోయింది అనుకోండి, ఇక జిప్ మనం వేస్ట్ పర్సు కుట్టిన. మధ్యలోకి లాక్కున్న తర్వాత మళ్ళా పర్సుని తిరగేసుకుని ఇటు సైడు అటు సైడు కుట్లు వేసుకోవాలండి. నీట్గా చక్కగా ఒకే ఇదిగా వచ్చేటట్లుగా కుట్లు వేసేసుకోవాలన్నమాట. ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతిదానికి డబుల్ స్టిచ్ అని చెప్తుందని అనుకోవద్దండి. అసలు డబుల్ స్టిచ్ వేసుకోవడం చాలా కరెక్ట్. మనం ఏది కుట్టినా కూడా చివరికి వచ్చాక కొంచెం రఫ్ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి స్టిచ్చింగ్. రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి. మనం ఇలా ఇంట్లో చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. సులువైన పద్ధతి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎవరికైనా ఏదైనా గబుక్కన అవసరం వచ్చిందనుకోండి, చిన్న చిన్నవి ఇలా కుట్టేసుకోవచ్చు మనం. వీటిలో ఇదే పద్ధతిలో మనం కొంచెం పెద్దవి కుట్టుకున్నా ఏమైనా ఊళ్ళో వెళ్ళేటప్పుడు లగేజ్లు అవి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి అనమాట. మేకప్ సామాన్ అలా సరిపోతుంది. ఇది ఊరికే డబ్బులకి సరిపోతుందండి. తర్వాత ఈ చివర ఆ చివర జిప్పు ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇలా అయిపోతుంది. ఇప్పుడు జిప్పు మధ్యలోకి లాగాం కాబట్టి పట్టుకుని దాన్ని తిరగేసేసుకోవాలండి. నీట్గా తిరగేసుకుని కార్నర్లో కొంచెం స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తే చక్కగా కార్నర్ నిలబడుతుందండి. ఇదిగోండి ఇలా తిరగేసుకుంటే పర్సు రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కని పర్సు. మనం కొన్న పర్సులాగే తయారైపోయిందండి. ఒక్క రవ్వ పెద్దదైంది అనుకోండి, అంటే సైజు మన ఇష్టం అండి, చెప్పాను కదా ముందే. ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇదిగో చూసారా చిన్న చిన్న పర్సులు అనమాట. అందరం యూజ్ చేసుకునే పర్సులేనండి ఇవి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.